హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు కసరత్తండి. ఏపీ ప్రభుత్వం చెల్లింపుల లిస్టు ఇదే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కోసం మరొక కీలకమైన అప్డేట్ వెలువడింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన దశలో కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్‌పై ప్రత్యేక దృష్టి సారించబడింది. టీచర్లు, ఉద్యోగులు, పాత్రికేయులపై మోపిన అక్రమ కేసుల పరిశీలన జరిపి వాటిని మొత్తం ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం కార్యాచరణ రూపొందించబడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. ఇక అనధికార పొందిన రైతులకు అనుగుణంగా అన్నదత్త అన్నదాత సుఖీభవ నిధులు 3 విడతలు వారీగా అయితే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిపిఎస్ హామీ అమలు కోసం ఇన్ఛార్జ్ మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలో వచ్చిన నేపథ్యంలో వాటిని బాధితులకు పంపిణీ చేయడంపై ప్రభుత్వం చర్చలైతే ప్రారంభించింది. ఇక సౌర విద్యుత్ ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. సోలార్ పవర్ ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి యూనిట్‌కి 35 పైసలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యోగుల పెన్షన్ పథకం గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తోంది. పాత పెన్షన్ విధానానికి సమానంగా కొత్త పెన్షన్ స్కీమ్‌ను అమలు చేసే మార్గాలనైతే పరిశీలించాలని నిర్ణయించింది. ఈ అంశంపై వాలెట్ బ్యూరోలో కీలక చర్చలు జరిగాయి. టీడీపీ మహానాడు ఈసారి కడపలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహానాడులో పార్టీ కమిటీలు ఎన్నికలను పూర్తి చేయాలని కూడా డిసైడ్ చేశారు. జిల్లాల పునర్విభజన విషయంలో ముఖ్యంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు, పోలవరం ఉపమండలాలను కలిపి కొత్త జిల్లాలను రూపొందించే అంశంపై అయితే ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు పరిష్కరించేందుకు కార్యాచరణ అయితే రూపొందించబోతున్నట్టు సమాచారం.